నిజంగా పాపం చేసిన ఒక వ్యక్తి పాపంలోంచి విడుదల పొందాలని ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు. ప్రభా, ఇంతమందికి అన్యాయం అయిపోయి, ఇంతమంది నా వల్ల బాధపడుతున్నారు, నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నా అన్నదమ్ములు బాధపడుతున్నారు, నా అక్క చెల్లెళ్ళు బాధపడుతున్నారు, ఇంతమంది బాధపడుతున్నారు కదా ప్రభా, నన్ను ఎందుకు ప్రభా మంచిగా చేయు అని బాధపడి పశ్చాత్తాపడి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాటిని దాటి వెళ్ళడానికి వాళ్ళకి కావలసిన శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లా. అలాంటి సిచ్యువేషన్ ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుందండి. దాన్ని జయించలేరు. అలాగని దేవుళ్ళో ఉండలేరు. వాటిని జయించలేరు, దేవుళ్ళో ఉండలేరు. ఓ పక్కన లోకం, మరో పక్క దేవుడు కావాలని, ఓ పక్క లోకం లాగేస్తూ ఉంటుంది, మరో పక్క దేవుడు కావాలని, ఇలా ఒక పెద్ద సమస్య జరుగుతూ ఉంటుంది. ఎలా బతకాలని ఉంది? నీకు మంచిగా బతకాలని ఉంది, నాకు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని ఉంది, నాకు కూడా అన్య భాషలు వరం పొందుకోవాలని ఉంది, నేను కూడా కలలు కనాలి, ప్రవచనాలు చెప్పాలి, నేను కూడా బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్పాలని కోరుకుంటుంది. కానీ బయటికి వెళ్ళగానే సాతాను వాళ్ళని మళ్ళీ ప్రేరేపిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, అటు ఇటు నలిగిపోతూ ఉంటాడు మనిషి.